ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత ఏదైతే ఇటీవల కాల్ జారి బాత్రూమ్ లో పడిన నేపథ్యంలో యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నందినగర్ కి షిఫ్ట్ అయ్యారు. నందినగర్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ యశోద హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ నేరుగా ఏపీ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత నందినగర్ చేరుకున్నారు. నందినగర్ లో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న అనంతరం దాదాపు ఇరువురు మధ్య 1:20 పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఆరోగ్య పరిస్థితితో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఈ తాజా రాజకీయాలపైన కూడా చర్చ జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఏదైతే ఈ ఆరోగ్య పరిస్థితితో పాటు తాజా రాజకీయాలు అంటే ఇక్కడ రానున్న ఏపీకి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఇటు మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా ఈ అన్ని అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి దాదాపు 1:20 పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా ఈ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కూడా వారు కూడా వచ్చారు. వారు అనంతరం ఇరువురు మధ్య మాత్రమే చర్చలు జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. తాజా రాజకీయాలపైనే ఎక్కువగా చర్చలు జరిగినట్టు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అనంతరం తాజా రాజకీయ పరిస్థితిపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఇవాళ ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఇక్కడ నందినగర్ చేరుకున్నారు. ఇప్పుడు నందినగర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించిన అనంతరం నేరుగా ఆయన లోటస్ పాండ్కు బయలుదేరి వెళ్లిపోయారు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.